ప్రైజ్ లో దేవుని నామమునకు మహిమ కలుగునుగా. సర్వాధికారి సర్వోన్నతుడైన యేసయ్య నామం పేరిట మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ప్రార్థన. సర్వాధికారి నీకు వందనాలయ్యా. ఈ ఉదయకాల సమయాన్ని నీ వాక్యము ద్వారా మేము నడిపింపబడగలిగే వాక్యమును మాకు దయచేయమని అడుగుచున్నా. తోడై ఉన్నాయి యేసయ్య నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని వాక్యంలోనికి వెళ్దాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 20 వచనాన్ని మనము చదువుకుందాం. 11వది పద్మరాగము అనే ముత్యమును గురించి మనము ఆలోచన చేద్దాం. పద్మరాగం అనే ఈ ముత్యము ఉదా రంగు రంగులో తర్వాత నీలిమ రంగు కలిగి ఉంటుందట. నీలిమ రంగు అనే మిశ్రమం కలిగి ఉంటుంది. ఉదా రంగు అనేది అది దేనికి సాదృశ్యంగా ఉందంటే రాజరికానికి, గౌరవానికి సాదృశ్యంగా ఉంది. ఈ నీలి రంగు అనేది, నీలం అనేది పరలోక సంబంధమైన రాజ్యమునకు సాదృశ్యంగా ఉంది. అంటే మనము పరలోక సంబంధమైనటువంటి సంబంధులముగా, రాజులైనటువంటి యాజకులుగా జీవించగలిగే ఒక మనసు అనేది మనలో ఉండాలి. ఆలోచిద్దాం దేవుని వాక్యాన్ని. ఇక్కడ అంటాడు కదా, ఉదా రంగు రాజరికానికి గౌరవం, ఉదా రంగు అనేది రాజరికానికి సూచన అన్నాడు. నిజమే కదా. ఒకప్పుడు విలువ లేనటువంటి నీకు నాకు కూడా, ఒకప్పుడు యోగ్యత లేనటువంటి మనకు దేవుడు యోగ్యతనిచ్చాడు. 113వ కీర్తనలు అంటాడు, పెంట కుప్పల మీద ఉన్న మనలను ప్రధానులతో, అధికారులతో కూర్చుండబెట్టడానికి అధికారం ఇచ్చాడు ఆయన. అంటే ఒక రాజరికమైనటువంటి ఒక గొప్ప ఉన్నతమైన స్థితిని పరిశుద్ధాత్ముడు మనకు దయచేశాడు. గమనించు, ఆయన నీలో లేకపోతే నీకు విలువలే, ఆయన నీతో లేకపోతే నీకు విలువలే, నీవు నడిచే మార్గంలో ఆయన కృప చూపకపోతే నీకు నాకు విలువలే. ఈ రోజున దేవుడు నీ కుటుంబానికి ఈ భూమి మీద ఒక రాజుగా, ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో దేవుడిని నిలవబెట్టాడు. ఇక్కడ అంటాడు నీలం రంగు పరలోక సంబంధమైనటువంటి రాజ్యమునకు సాదృశ్యము అని. నిజమే కదండి. రాజుగా దేవుడు నిన్ను సిద్ధపరచడమే కాదు, ఆ శ్రేష్టమైనటువంటి రాజ్యములో అడుగు పెట్టడానికి కూడా కృప చూపడానికి ఆయన వెనుకాడటం లేదు. ఒకసారి నువ్వు ఆలోచించు. నిన్ను ప్రేమించిన వారు ఎంతోమంది లోకంలో ఉండొచ్చేమో కానీ వారి సమయం వస్తే, అవసరం వస్తే, ఆ తగిన సమయం అనేది వచ్చినప్పుడు వారిని నిన్ను వదిలి వెళ్ళిపోతారు. కానీ ఈ పరలోక సంబంధమైన యేసుక్రీస్తు ప్రభులు వారు అటువంటి వాడు కాదు. ఆయన శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ ఉన్నాడు. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించడమే కాదు, వాక్యములు అంటాడు కదా, జీవించిన కాలం అంతా కూడా పరలోక సంబంధమైనటువంటి సంబంధముగా, రాజులైనటువంటి యాజకులుగా మనం జీవించాలట. పరలోక సంబంధముగా. మరి ఈ రోజున ఎవరికి సంబంధంగా ఉన్నాం? చీకటి సంబంధంగా ఉన్నావేమో, ఇంకా లోకానికి సంబంధంగా ఉన్నావేమో, ఇంకా నరకానికి సంబంధంగా నువ్వు జీవిస్తున్నావేమో. ప్రభులు వారు సెలవిస్తున్నాడు, వాటిని విడిచిపెట్టి నా యొద్దకు రా. నీవు వాటిని విడిచిపెట్టి నా యొద్దకు వస్తే నేను నిన్ను పరలోక సంబంధమైన ఒక వ్యక్తిగా చేయడమే కాదు, రాజులైనటువంటి యాజకులుగా కూడా ఈ భూమి మీద నేను నిన్ను నిలబెడతాను అంటున్నాడు. మరి అట్టి కృప దేవుడు మనకు దయచేస్తూ ఉన్నాడు. ఆ రీతిగా అనగా పద్మరాగం అనే ముత్యము చేత, పద్మరాగం అనే రాయి చేత మన జీవితాన్ని అలంకరించుకుందాం, మన జీవితాన్ని చక్కదిద్దుకుందాం, మన జీవితాన్ని సరి చేసుకుందాం. దేవుని మాటలు మన జీవితాల్లో నీరు కట్టి ఫలించునుగాక. ప్రార్థన. నిరంతర స్తోత్రార్హుడా నీకు వందనాలయ్యా. ఈ దినమందు పద్మరాగం అనే రాయి ముత్యము చేత మేమును అలంకరింపబడి నీ సన్నిధిలో ఘనులుగా, బలవంతులుగా జీవించగలిగి ఘనతను మాకు దాయిచ్చా, ఆదరించా, బలపరిచా, తోడయుండమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని సన్నిధి మీ అందరికీ సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు తెలియజేస్తాను.